పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన విషయాలన్నీ కూడా గాలికి వదిలేసి వాళ్ళ యొక్క స్వలాభం చూసుకుంటున్నారు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయని పక్కన పెడదాం. ఈరోజు ఎక్కడ చూసినప్పటికీ, ఎక్కడ చర్చించుకున్నటువంటి అంశాలను మనం పరిశీలించినప్పటికీ మనకు ఒకటే గుర్తొస్తుంది, ఎవరు గెలుస్తారని. ఎవరు గెలిచినా మనకు ఒరిగేది ఏముంది? ఇది నా యొక్క సమాధానం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 73 సంవత్సరాల నుంచి కూడా మనకు భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు, ఎన్నో గొప్ప గొప్ప నాయకులు, స్వతంత్ర పార్టీలు పెట్టిన వాళ్ళు, జాతీయ పార్టీలు పెట్టిన వాళ్ళు, కూటములు ఏర్పాటు చేసిన వాళ్ళు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన వాళ్ళు, ప్రభుత్వాలను కూల్చేసిన వాళ్ళు, ఇట్లా ఎత్తులకి పై ఎత్తులేసి మరి ప్రభుత్వాలని నిలబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం అందరం చూద్దాం, అసలు నిజంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడు బాగుపడుతున్నాడా, ప్రజలు బాగుపడుతున్నారా? ఒకటే క్వశ్చన్.